నమస్కారం H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా రంజాన్ వేడుకలు. ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి లోక్ సత్తా మద్దతు తెలపడం ఆనందదాయకం. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారని, అలాంటి దోపిడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ప్రజలందరూ సంసిద్ధమవుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంలో తీవ్ర ఆవేదన చెంది మృతి చెందిన తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం గ్రామానికి విచ్చేసిన భువనేశ్వరికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి నారా భువనేశ్వర్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాకపోగా వైసీపీ నాయకుల తీరుకు రాష్ట్రంలో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గంజాయి మాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. యువత భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అధికార పాలకులు ఆ పని చేయకపోగా వారిని మత్తు పదార్థాలకు బానిసలు చేస్తారని విమర్శించారు. ప్రజా ధనమంతా వైసీపీ నాయకుల జేబుల్లోనూ, బ్యాంక్ అకౌంట్లలోనూ ఉందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. రాష్ట్రంలో దోపిడీ పరాకాష్ఠకు చేరిందని, దోపిడీ ప్రభుత్వానికి తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సమైక్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమికు మద్దతు పలకాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో కూడిన పాలన కోసం రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అలాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి. దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు, అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు. మీరు అందరూ అది గుర్తుంచుకోండి. ఎవరో ఒక ఆడబిడ్డ రేప్ చేశారు, అయిపోయింది, అది వాళ్ళది, మంది కాదు అనుకోబాకండి. రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని అలవాటు చేయటం, వాళ్ళని నిర్బంధించటం, అరాచకాలు చేయటం, తర్వాత భూ కబ్జా. రోజు ఇప్పుడు మీరు ఓటు ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారు కదా. మీరు లేచినట్టు ముందర మీ ఇల్లు ఉందా, మీ భూములు ఉందా, లేదా వాళ్ళు రాసేసుకున్నారో చెక్ చేసుకోండి. అట్లానే కల్తీ మద్యం, అది కూడా ప్రజలకి అలవాటు చేసి స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే ఇది అరాచకాలు తప్ప ఇంకేం ఉండదు మనం గొప్పగా చెప్పుకోవటానికి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఒక రాజధాని ఉందా మనకి? చెప్పండి. 3 రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు, కానీ ఒక్క రాజధాని కూడా రాలేదు. అది గొప్పదనం. ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి. ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలకే బియ్యం అని తీసుకొచ్చిన ఆ పథకం, అట్లానే నందమూరి తారక రామ పేద ప్రజలకి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన. ఆ సిద్ధాంతాల మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసింది. ఆ సిద్ధాంతాలు ఆయన మనసులో పెట్టుకుని ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదని
అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు అది కూడా మూసేశారు. ఈ రాక్షస పాలన వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గురించి మనందరం కలిసి తప్పకుండా ఏ పార్టీ అయినా కూడా మనం ఆ క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 3 పతాకాలైన ఎజెండా ఒక్కటే. ఏంటి ఎజెండా చెప్పండి? మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి, రాక్షస పాలన కాదు. అందుకే మీరందరూ ముందుకి రావాలి. మనం నందమూరి తారక రామారావు గారు ఒక పులి, అవునా కాదా? ఆ పులి బిడ్డలో మనందరం ఆయన్ని మనసులో పెట్టుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ, మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి కలిపి మే 13న మీరు మర్చిపోకూడదు. ధైర్యం చేసి ఎవ్వరు ఎదురొచ్చినా ఆయన్ని ఢీకొని మీరు ముందుకెళ్ళాలి. మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి. అది మీ చేతిలో ఉంటుంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిలో కాదు. ఆయన నాయకుడు, కానీ నాయకుడికి కూడా 10 మంది అవసరం. అది ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకెళ్ళాలి. మన తెలుగుదేశం జెండా పైకి ఉండాలి. మన జాతీయ పతాక కూడా పైకి ఎగిరేసి మనందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి. మే 13న కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి? మీ ఓటు. అది మర్చిపోబాకండి. ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది. మీరు ఈ యుద్ధానికి సయ్యా? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లింలు గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక చెంచుపేటలోని ఈద్గా మైదానంలో నియోజకవర్గంలోని ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లింలు గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక చెంచుపేటలోని ఈద్గా మైదానంలో నియోజకవర్గంలోని ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 25 మసీదుల పరిధిలోని ముస్లిం సోదరులు ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి ఈద్గా మైదానానికి చేరుకుని ప్రార్థనలో పాల్గొని అల్లాను ఆరాధించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా జరిగే ప్రార్థనలకు వేలాది మంది ముస్లింలు రానున్న నేపథ్యంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. షామియానాలు, కూలర్లు, గ్రీన్ మ్యాట్, పూల అలంకరణతో పాటు భక్తి భావనను పెంచే ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముస్లింలతో కలిసి ఈద్ నమాజ్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. త్వరలో ముస్లిం షాదీ ఖానాకు 2 ఎకరాల స్థలంను అందించనున్నట్లు తెలిపారు. बकरियां तुम ले लो और 300 ऊँटनियाँ ले लो और 500 बकरियां तुम्हें हदिया करता हूँ. तुम्हें मालूम है मेरा नाम क्या है? मैं वही हातिम ताई हूँ जिसका सखावत से ज़्यादा ताल्लुक है. जब वो लड़का मुझे मिला तो मेरे से ज़्यादा सखी निकला. किसी ने पूछा वो बड़ा सखी क्या है? वो तो 10 बकरियों को सुबह किया है, आपने तो 800 खर्च किया. तो हातिम ताई कहने लगा मेरे पास बहुत सारा माल है, उसमें से मैं थोड़ा दिया हूँ. वो लड़के ने जो कुछ माल था वो पूरा मेरे पर लगा दिया. అంతో ఎంతో సేవ చేసే అవకాశం అదృష్టం ఆ అల్లా నాకు కనిపించినందుకు ఆ అల్లాకి కృతజ్ఞత చెప్పుకుంటూ, అలాగే నేను భావిస్తూ ఉంటాను మనందరికీ ఆ అల్లా మరో కొత్త జీవితం ఇచ్చారు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కరోనా బారిన పడి ఎంతోమంది మన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటిది మనందరం ఈ సమాజంలో జనజీవన సంస్థలో ఉంటామంటే ఆ అల్లా ఆశీస్సులతో మనందరి ప్రతి దువా కార్యక్రమాల ద్వారా మనందరం ఈరోజు సమాజంలో బతికి మన కుటుంబాలు మన జీవనం సాగిస్తాం. నేను కూడా ఓ శాసనసభ్యుడిగా మీ అందరూ ఇచ్చిన ఈ అవకాశాన్ని అటు కరోనా టైంలో అయితేనే ఈ 5 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండి
ప్రభుత్వం ద్వారా ఎవరైతే సమాజంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం బాగా చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తానని, అలాగే నేను ఇదే ఈద్గాలో గత సంవత్సరం వచ్చి ఈ ప్రాంతంలో మైనారిటీ సోదరులకి ఏదైతే శుభకార్యాలు చేసుకోవడానికి షాదీఖానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఆ చెప్పిన సందర్భంగా 2 ఎకరాల సైట్ని మీకు తొందరలో అందించబోతా ఉన్నాను. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి నేను మాట్లాడలేకపోయాను. అంటే ఎందుకు నేను చెబుతా ఉన్నానంటే, ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చిన మంచి మాటని నిలబెట్టుకునే క్రమంలో తీసుకొచ్చాము. ఎందుకంటే 2 ఎకరాల సైట్ ద్వారా అనేక ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం అందరికీ ఒక మంచి షాదీఖానాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో నా చేతైనంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఎంతో కొంత చేశాము. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి ఆశీస్సులతో మీ ప్రతి దువాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని, ఆ అల్లా ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా మనందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి మన కుటుంబాన్ని, మన పిల్లల్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీ శాసనసభ్యుడు, మీ శివన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని మీ అందరి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ అల్లాకి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ గౌస్, కార్యదర్శి బాబు, కోశాధికారి ఎస్కే సలీం, ఉపాధ్యక్షులు ఎస్కే జానీ, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే పట్టణ పరిసర ప్రాంతాల్లోని మసీదులలో రంజాన్ పండుగ ప్రార్థనలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పలు రంగాల ప్రముఖులు, ముస్లిం మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. उन्होंने कहा कि हम आपको सबसे खुशखबरी देते हैं, तो आप मायूस न हो। इब्राहिम ने कहा कि अल्लाह की रहमत से मायूस होना तो गुमराहों का काम है। फिर कहने लगे कि उन सबको हम बचा लेंगे। अलबत्ता उनकी बीवी के उसके लिए हमने ठहरा दिया है कि वो पीछे रह जाएगी। గురు శిష్యుల బాంధవ్యానికి నిజమైన నిర్వచనం ఇచ్చిన మహనీయులు ఏకలవ్యుడని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురు శిష్యుల బాంధవ్యానికి నిజమైన నిర్వచనం ఇచ్చిన మహనీయులు ఏకలవ్యుడని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక 3వ వార్డులో ఈటీ కాలనీలో ఏపీ ఎరుకుల సంఘం ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకాగ్రత, పట్టుదల, క్రమశిక్షణ కలిగిన ఏకలవ్యుని స్ఫూర్తితో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎరుకుల సంఖ్యలు ఎంతో అభివృద్ధి చెందకపోగా సమస్యలతో సతమతమవటం దారుణమన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం పథకాల ద్వారా వారి జీవన ప్రమాణం ఏ మేరకు మారిందో సమాధానం ఇవ్వాలన్నారు. రానున్న ఎన్నికల్లో అందరికీ న్యాయం చేసే వారికి తమ ఓటు ద్వారా సమాధానం ఇవ్వాలని కోరారు. మనిషి విద్యని ఎంత దూరం వరకైనా తీసుకెళ్ళగలడనేటువంటిది ఏకలవ్యుడి యొక్క గొప్పతనం. ఈరోజు ఎవరైనా సరే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను కానీ మీరు లెక్క చేయకుండా ఒక యూట్యూబ్ కానీ లేకపోతే పుస్తకాల రూపంలో కానీ కష్టపడితే మీరు కూడా అలాంటి విగ్రహాలు పెట్టించుకునే స్థాయికి వెళ్ళగలరు అనే దానికి ఇది ఉదాహరణ. పాపం ఆయన ఆ రోజుల్లో చేయగోసిచ్చారు, ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు.
అయినప్పటికీ కూడా అది చాలా ఇంపార్టెంట్. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుతూ ఉన్నామంటే బొటన వేలు గురించి, అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఎంత ఇంపార్టెంట్, ఒక మనిషి సహాయం చేస్తే కృతజ్ఞత అనేది ఎంత ఇంపార్టెంట్ దానికి వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈరోజు మాట్లాడుతున్నాం. అదేవిధంగా కాలం ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇలాంటి వ్యక్తులు జనాల హృదయాల్లో ఉంటారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, తప్పులేదు, చెయ్యాలి, కావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక సంక్షేమ పథకాలు చేసిన తర్వాత పేదరికం నుంచి వాళ్ళని బయటపడేటువంటి మార్గం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున చదువుకున్న విద్యార్థులకి బయటకు వస్తే ఉద్యోగాలు లేవు. మనం ఒక 5,000, 10,000, 15,000 వేస్తే ఏ మూలకు వస్తాయి? ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, మళ్ళీ ఇంట్లో మగవారు వాళ్ళ బలహీనతలని అంటే మందు రూపంలో వెనక్కి తీసుకోవటం కానీ, ఇవన్నీ 100 రూపాయలని ఊరూరా తిప్పుతూ ఉంటే 100 రూపాయలు అవుతుంది తప్పించి అది 1000 రూపాయలు అవ్వదు. ప్రజల జీవన విధానం మారదు. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసుకుంటే ఒక 1000-1500 రూపాయలు కనుక తనకి వస్తే రోజుకి ఆత్మాభిమానంతో తన కుటుంబాన్ని గడుపుకుంటే నెలకి 30-40 వేలు, అదేవిధంగా సంవత్సరానికి 4-5 లక్షల రూపాయలు సంపాదించుకోగలిగితే అది నిజమైన అభివృద్ధి. అప్పుడు మనుషులు పేదరికం నుంచి బయటపడతారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో మనకు దగ్గరగా, తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటే కుటుంబం అంతా కూడా ఒక ఆనందంతో గడిపేటువంటి పరిస్థితి. పిల్లలకి దూరంగా ఉండి తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను కూడా ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది. మరి తల్లిదండ్రులు రోజు చూసుకోలేం, ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు వచ్చి చూసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ ఆలోచించి ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కులాలు తీసుకొస్తారు, మా ఎస్సీలు మా ఎస్టీలు అన్నారు. 4-5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, మినిస్టర్లు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళల్లో ఒక్కరికైనా నిజమైన ఆత్మాభిమానంతో కూడిన రాజ్యాధికారం ఉందా? ఆ వ్యక్తులు వచ్చి మీతో కూర్చొని ఇలా మాట్లాడితే మీ సమస్యలు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు చేపలు ఎట్లా అమ్ముకోవాలనేటువంటిది ఒక సమస్య, పందుల పెంపకం అనేది ఒక సమస్య. మరి వీటి గురించి వచ్చి ఆలోచించి మాట్లాడి ఇది ఒక కార్యాచరణ రూపంలో కంప్లీట్ చేసే విధానం ఎక్కడుంది? లేదు. ఎందుకంటే ఈ మంత్రులకు కానీ వీళ్ళకి కానీ కేవలం పేరుకి ఇచ్చామని చెప్పుకోవడం తప్పించి పాపం వీళ్ళ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంటే దొరకదమ్మా ఎవరికి. వీరికే కాదు, ఏ ఎమ్మెల్యేకి ఏ మినిస్టర్కి దొరకదు. ప్రతి వ్యక్తికి వెనక ఇంకొక వ్యక్తి ఉంటాడు, మూడో కృష్ణుడు. వాళ్ళు సంతకాలు పెట్టాలి, వాళ్ళు ఫోన్లో ఓకే చేస్తేనే ఈ మనిషి ఏదైనా చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఎల్లకాలం ఈ సంక్షేమ పథకాలతో మాట్లాడుతూ జీవనం 5 సంవత్సరాలకి ఇట్లా జరిగిపోతూ ఉంటుంది తప్పించి మీ జీవన విధానంలో మార్పు వస్తుందన్నటువంటి నమ్మకం అయితే నాకు లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన హక్కులను కోల్పోవటం బాధాకరమన్నారు. 3 కోట్ల రూపాయలతో తెనాలిలో చేపల మార్కెట్ భవనం నిర్మాణం చేపడితే 10 సంవత్సరాలు గడిచినా ముందుకు సాగకపోవటం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో సంఘీయుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. మీకున్న సమస్యలు రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కుల్ని మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులకి, కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి తేడా ఉంటుంది. మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ఆ రోజు, ఎందుకంటే మీరు వలసలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ వివిధ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మీకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ హక్కులు మీకు ఉండేటట్టు, మీకు భూమి ఇచ్చే విషయంలో కానివ్వండి, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, మీకు సమాజంలో మీరు కష్టపడి చేసుకున్న మీ చేతి వృత్తికి ఒక అవకాశం కల్పించాలనే ప్రయత్నం రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కు అది. ఈరోజు మీరు ఒకప్పుడు పందులు పెంచుకునే వాళ్ళు ఈరోజు చేపలు అనుకోవడానికి సిద్ధమయ్యారంటే ఆ మార్పు వచ్చింది సమాజంలో. దాన్ని మీరు గుర్తించారు. ప్రభుత్వం నుంచి మీకు అందించాల్సిన సహాయం ఖచ్చితంగా చేయాలి. ఎంత దౌర్భాగ్యం అంటే తెనాలిలో 3 కోట్ల రూపాయలతోటి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక మంచి ఎయిర్ కండిషన్ ఫిష్ మార్కెట్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించి 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసినాక ఆ బిల్డింగ్ ఈ రోజుకి కూడా 10 సంవత్సరాలు అయింది, పూర్తి కాలేదు. చేపల మార్కెట్ కోసం ఒక మంచి వాతావరణంలో చిన్న కొట్లు పెట్టుకుని చేపలు అమ్ముకునేటట్టు ఆ రోజున 3 కోట్ల రూపాయలు కేంద్రం తీసుకొచ్చి నేను అప్పుడు ప్రారంభించాను ఆ మార్కెట్. ఈ రోజు వరకు అది పనులు పూర్తి కాలేదు. చిన్న కొట్లు పెట్టుకుని అక్కడ చేపలు అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం తప్పకుండా మన ఇతర మత్స్యకారుల సోదరులతో కూడా కూర్చుని సామరస్యంగా మీతో
ఆ విషయంలో చర్చించి మీకు కూడా అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా ఎందుకంటే మీరు చాలామంది పాపం పేద కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళ బిడ్డలకి వివాహం చేసినప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం బాధ్యత డెఫినెట్గా ఉంది. అది తప్పకుండా తెనాలి మున్సిపాలిటీ నుంచి ఆ ఏర్పాటు చేసే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తాం. మీకు మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాం. పెన్షన్ల విషయంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు ప్రభాకర్ కానీ మన గోపి కానీ నిజంగానే వాస్తవంగా చాలా ప్రాంతాల్లో పెన్షన్లు తీసేస్తున్నారు. మీ ఇంట్లో ఏసీ ఉందనో లేకపోతే మీ బిడ్డకి ఎక్కడో చోట లోన్ వచ్చి కారు వచ్చిందనో. అసలు నేను అడుగుతున్నాను, ఈ రోజున ఎరుకల కార్పొరేషన్ దేనికి పెట్టారు? ఒకప్పుడు ఉన్న ట్రైబల్ సబ్ ప్లాన్ని మర్చిపోయి మీకు మన రాష్ట్ర బడ్జెట్లో రావాల్సిన కనీసం 1700 కోట్ల రూపాయలు మనం ఏదైతే కేటాయించుకున్నామో ఆ రోజున దాంట్లోంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక, మీకు రుణాలు ఇవ్వకుండా, మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మీరు సిద్ధమైనా కూడా సహాయం అందించకుండా ఈ రోజున ఎరుకల కార్పొరేషన్ పెట్టేసామని ఒక 2 పదవులు ఇస్తే ఏం ఉపయోగం చెప్పండి. ఈరోజు ఈ కూటమి, ఈరోజు ఈ పొత్తు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు వచ్చామంటే ఇక్కడ ఎవరికి స్వార్థాలు లేవు. పదవుల కోసం కాదు, ఇది రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా మీ నిర్ణయం తీసుకోండి. ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాల్లో ఎంత కోత పెట్టాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి చేయొద్దండి. ఒక్కడు లేడు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం అందరం బయటకు వద్దాం. స్థాయిలో ఉండాలా. ఇందాక పెద్దలు చెప్తున్నారు, మా చేపలు అమ్ముకుంటే ఎదుర్కొంటున్నాం. చేపలు కాదు, చేపలు తయారు చేసే ఇండస్ట్రీ మనకు ఉండాలా అనే ధ్యాసలో మనం పెరగాల. దానికి భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మీ అందరికీ కృషి చేస్తుంది. అంతేగాని మనం కిందే ఉందాం అనుకోవటంలే. మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలా. ఆ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్నతమైన చదువు చదవాలా, ఉన్నతమైన ఉపాధి కలగాల. ఉపాధి కలగటం ఇక్కడలే కియో కంపెనీ వస్తే పంపించేస్తారు, ఇటు నుంచి అమర్రాజన్ పంపించేస్తారు. నిన్నగాక మొన్న ఇక్కడ పాల ఫ్యాక్టరీ పెడదామని ఒక ఆయన వస్తే ఆయన కొట్టి పంపించేస్తారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి మనం మేల్కొన్నాం. మనం అందరం కూడా మేలుకుని మంచి ఆలోచనతో మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం మనకు తొందరలోనే ఉంది. తప్పనిసరిగా విజయానికి మీరు అడుగు వేస్తారని, ఆ అడుగులో విజయం సాధిస్తామని, ఆ సాధించిన విజయంతో మీ అందరికి విజయ గర్వంతో మీ అందరి పనులను చేస్తామని ఈ సభ వేదికగా తెలియజేస్తూ, తెనాలి జిల్లాలో ఎరుకల వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నందుల వీధిలో ఇక్కడ దగ్గర 200 కుటుంబాలు ఉన్నాయి. 4,000% ఓటింగ్ ఉంది. కానీ ఎరుకల వాళ్ళకి, గిరిజనులకి ఈ ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదు. ఎందుకంటే మన గిరిజనులకి వెనుకబడిన వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చిత్రీకరిస్తున్నారు. కానీ మా ఎరుకల కులస్తులకు ప్రభుత్వం వారి నుంచి ఎలాంటి మద్దతు దొరకలేదు. ముఖ్యంగా ఎరుకల వాళ్ళకి, ఎస్టీలకి సపరేట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారండి. కానీ కార్పొరేషన్లో మాత్రం నిధులు మాత్రం లేవు. ఎరుకల వాళ్ళకి 1 రూపాయి కూడా ఆర్థిక సహాయం అందలేదు ప్రభుత్వాల తరపు నుంచి. మా గిరిజనులు, ఎరుకల వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు, కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పాలపత్తి వెంకటేశ్వర్లు, మేడ గోపి, పేరం ఏడుకొండలు, జాలగిరి లీలాశంకర్, ఉసర్తి సుబ్బారావు, పి ధనుంజయరావు, మేడ రామకృష్ణ, మొగిలి రామయ్య, పాలపత్తి భాస్కర్, గరిక యశ్వంత్, కట్ట వెంకటేష్, మొగిలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ మద్దతు తెలపడం ఆనందదాయకమని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ మద్దతు తెలపడం ఆనందదాయకమని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా జయప్రకాష్ నారాయణ సమాజంలో మార్పుల కోసం లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా అనేక చర్యలు చేపట్టారన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత కల్పించేలా జయప్రకాష్ నారాయణ పోరాట స్ఫూర్తి నిలిచిందన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కు జయప్రకాష్ నారాయణ స్వచ్ఛందంగా నిలవటం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమికి మద్దతు తెలిపినందుకు ఆయనకు మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. వ్యవస్థల్లో నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని, అదేవిధంగా అటువంటి వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులదని, దానికోసం ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు కూడా ఎంతో బాధ్యతతోటి వ్యవహరించాలని గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి జేపీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు అనేక అంశాలపైన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ప్రత్యేకంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాజెక్టులపైన ప్రజల్లో ప్రజాస్వామ్యం విలువ పెంచే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా చాలామంది తెలియకపోవచ్చు కానీ బాబ్జీ గారు ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలపైన, గిరిజనులు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఎంతో లోతుగా విశ్లేషించి ప్రతి వేదిక పైన వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ లోక్సత్తాని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి. సో ఆయన ఈరోజు మన తెనాలి కార్యాలయానికి రావడం, అదేవిధంగా ఒక 15 రోజుల క్రితం లోక్సత్తా నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తి మద్దతు ప్రకటించినందుకు జయప్రకాష్ నారాయణ గారికి, లోక్సత్తాకి మనస్ఫూర్తిగా నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ విధంగా నిలబడినందుకు ఆయన కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరం కూడా పనిచేయాలనే అంకిత భావంతో స్వచ్ఛందంగా వచ్చి నిలబడి మద్దతు పలికినందుకు లోక్సత్తా పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా జయప్రకాష్ నారాయణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, లోక్సత్తా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బాబ్జీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమికి మద్దతు తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి మత్తు రాష్ట్రంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కు యావత్ ప్రజానీకం ముందుకు రావాలన్నారు. యువత భవిష్యత్తు కోసం రాజకీయాల్లో మార్పు రావటం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ నుంచి పంపించాలి, లేకపోతే కొత్త భవిష్యత్తు కావాలి, పరిశ్రమలు రావాలి. ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణ గారు మద్దతు పలికారు కూటమికి. అందులో భాగంగా నేను మొదటిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అత్యంత ఆత్మీయులు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మరి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నటువంటి తెనాలి రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో కొద్ది కీలకమైనటువంటి నియోజకవర్గాలు తిరగమని మా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ గారు నాతో చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా తెనాలని ఎంచుకొని ఈరోజు ఇక్కడికి రావటం, మరి వారితో ఉదయం నుంచి కూడా నేను తిరుగుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రజల తండోపతండాలుగా మీరు ఎన్నిక కావాలి, రాష్ట్రంలో కీలకం కావాలని చెప్పడం మరి ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు అర్థం పడుతుంది. నేను పాత్రికేయులని, మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నది ఒకటే, ఇది మన అవసరం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రాకపోతే యువత చాలా నష్టపోతారు. ముఖ్యంగా పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. అట్లాగే ఒక్క ప్రాజెక్టు పూర్తయిన పాపాన పోలేదు. రైతు సంక్షోభంలో ఉన్నాడు, కార్మికుడు సంక్షోభంలో ఉన్నాడు. మరి అన్నిటికన్నా కీలకంగా విద్యార్థులు చదువుకున్న తర్వాత ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. మీకంతా తెలుసు, 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి మత్తు పదార్థాలు 25,000 టన్నులు విశాఖపట్నం షిప్ యార్డ్లోకి వచ్చాయంటే దాని భవిష్యత్తు మీరు అర్థం చేసుకోండి. నేను ఉత్తరాంధ్ర వాసిని. ఉత్తరాంధ్రలో అన్ని పరిశ్రమలు, సహకార రంగంలోని ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలు మోతేశారు. ఒక్క పరిశ్రమ లేదు. రోజుకి 1,00,000 బెల్లం దిమ్మ అమ్మే అనకాపల్లి మార్కెట్ ఈరోజు 3,000 దిమ్మలు వస్తున్నాయి. 1,00,000 ఎక్కడ, 3,000 ఎక్కడ? ఏ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ తయారైందో మీకు తెలుసు. అంతా బినామీలు, అంతా దోపిడీదారులు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రికి కేవలం ఏజెంట్లే తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేటవాళ్ళు కాదు. అందుకని జయప్రకాష్ నారాయణ గారు చాలా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా జేపీ గారికి అత్యంత ఆప్తులు, ఇష్టమైనటువంటి వ్యక్తి మనోహర్ గారు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం బాగుపడాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెనాలి ప్రజలకు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో జేపీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తో పాటుగా
మనోహర్ గారికి ఒక గొప్ప స్థాయి రావాలి, మనోహర్ గారు పెద్ద స్థాయిలో యువతకు సందేశం ఇవ్వాలి, వారి రాష్ట్ర భూమికలో కీలక పాత్ర పోషించాలంటే పెద్ద ఎత్తున ఎక్కువ ఓట్లతో లక్షలాది మెజారిటీ ఇచ్చి మనోహర్ గారిని రాష్ట్రంలో కీలకం చేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని గురువారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని గురువారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పోరాటాలు చేసిన మహనీయులు పూలే అని ప్రశంసించారు. సమాజ స్థాపనకు నడుం బిగించిన పూలేను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. నిమ్న వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. కులమతాలకు అతీతంగా పూలే 197వ జయంతిని కార్యాలయంలో నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, కౌన్సిలర్లు అడసమల్లి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఫణిదపు దుర్గా, డాక్టర్ వేము శేషగిరిరావు, ఎన్టీఆర్ జగన్, సిహెచ్ ఆంజనేయులు, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, పి రమ్య, ఈదర పూర్ణచంద్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానుభావులు సుమారుగా 63 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించినంతకాలం కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో రకమైన పోరాటాలు చేస్తూ ఇంటికి వెలుగు, ఆడవారు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో 8 సంవత్సరాలప్పుడే ఆయన 11వ సంవత్సరం అతనికి 8 సంవత్సరాలైన సావిత్రి పూలే గారిని పెళ్ళి అయిన అనంతరం ఆమెకి చదువు మీద ఉన్న మక్కువతోటి ఆమెను చదివించి భారతదేశంలోనే మొట్టమొదట ఉపాధ్యాయురాలను చేసిన ఘనత జ్యోతిరావు పూలే గారిదని చెప్పక తప్పదు. మహానుభావులు ఆ రోజు అగ్రకులాల యొక్క దాష్టికాన్ని, జాతి వివక్షను, కులాల మీద మతాల మీద వాళ్ళు చూపించే సంకుచిత భావనను పూర్తిగా నిర్మూలించాలని తమ సమాజ స్థాపన కోసం ఆయన నడుం బిగించి ఆ రోజు అందరూ కూడా సమానమే అని చూసి బడుగు బలహీన వర్గాలను అదేవిధంగా నిమ్న కులాలందరినీ కూడా ప్రోత్సహించి వారి కోసం అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈ యొక్క సామాజిక అసమానతలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని ఆయన గ్రహించి ఈ విద్యలో ఆ రోజు సమాజంలో సగమైనటువంటి ఆడవారి యొక్క విద్యను ముందుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారింటి నుంచే మొదలుపెట్టాలని అతి చిన్న వయసులోనే వివాహం ఆడిన సావిత్రిబాయి పూలేకి అతను స్వయంగా చదువును అభ్యసింపచేసి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా అండగా నిలిచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి పట్టణ క్లస్టర్ 2 బీసీసీఎల్ నేతలు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ బీసీ సంఘ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే జయంతి పురస్కరించుకొని తెనాలి పట్టణ క్లస్టర్ 2 బీసీసీఎల్ అనుబంధ విభాగ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. క్లస్టర్ బీసీసీఎల్ అధ్యక్షునిగా పెదలంక వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా తాడిబోయిన వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మల్లిబోయిన బాజీ, వెంకటరమణ, శివనాగేశ్వరరావు, కార్యదర్శులుగా భరణి శ్రీను, వంశీ, బాజీ, అనీష్, మహేష్, సుబ్రహ్మణ్యం తదితరులు కమిటీ సభ్యులుగా బాధ్యతను స్వీకరించారు. ముందుగా నూతన కమిటీ సభ్యులు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను గౌరవపూర్వకంగా సత్కరించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శివకుమార్ సత్కరించి అభినందించారు. అనంతరం కమిటీ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు వంశీ తదితరులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ యొక్క విజయమే లక్ష్యంగా బీసీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెనాలి పట్టణ క్లస్టర్ 2 21వ వార్డు నుండి 40వ వార్డు వరకు ఉన్న ప్రతి బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావించారని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు గర్వంగా కాలరెత్తుకునేలా చేశారని అన్నారు. స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నియోజకవర్గంలో బీసీలకు పలు కీలక పదవులిచ్చి బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోలావాసు, తట్టుకోల అశోక్ యాదవ్, మల్లిబోయిన రాము, తాడిబోయిన రామయ్య, పెసలంక రమణ, కుర్రా శ్రీను, క్రాంతి, యశ్వంత్, క్లస్టర్ 2 ప్రెసిడెంట్ దుబాయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ పూలే జయంతి ఉత్సవాల్ని మన పార్టీ ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి బీసీ కమిటీతో పాటు మరి పార్టీ నాయకులు, మరి కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొని మరి
జ్యోతిరావు గారి పూలే యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. కుల వివక్ష మీద పోరాటం చేసి చేయాలంటే మనకి విద్య చాలా ముఖ్యమని చెప్పేసి చిన్నతనంలోనే ఆయన విద్యను అభ్యసించి ఆ విద్యను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మరి అంటరానితనాన్ని కుల దోహంకారాన్ని రూపుమాపడానికి ఆయన విద్య మీద ఎక్కువగా ఆసక్తి కనబరిచి మరి మహారాష్ట్రలో మొట్టమొదటిసారి మరి బాలికలకి పాఠశాలను నిర్మించి ఈ విద్య మారితే కానీ ఈ కుల దోహంకారము అలాగే అంటరానితనం రూపుమాపాలంటే విద్య మెయిన్ కారణమనే ఉద్దేశంతో ఆయన బాలికలకు కూడా ఒక మొట్టమొదటి భారతదేశంలో ఒక పాఠశాలను నిర్మించి మరి వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మా బీసీలు అందరం కూడా ఒకటై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అలాగే మా యొక్క బీసీల యొక్క ప్రతి సమస్య మీద మేమందరం కూడా ముందుకెళ్ళి అందరం కూడా సమిష్టి కృషితో లోకల్గా అందరితో కూడా కలుపుకుని ముందుకెళ్తామని చెప్పి మరి బీఎస్ఆర్ టౌన్ క్రషర్ 2 అధ్యక్షుడిగా నా మీద ఎంతో నమ్మకంతో మరి పదవి ఇచ్చినందుకు మరి శివకుమార్ గారికి అన్నాబత్తుని శివకుమార్ గారికి అన్ని వేళ ఆయనకి విధేయపాత్రుడిగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మంచి రోజు అనే ఉద్దేశంతో మరి బీసీ అధ్యక్షుడిగా మరి 21 నుంచి 40 వార్డుల వరకు ఉన్నటువంటి మా బీసీ సంఘాల యొక్క ప్రతి క్యాస్ట్ నుంచి కూడా ప్రతి సంఘం నుంచి ప్రతి క్యాస్ట్ నుంచి కూడా ఒక్కొక్క సభ్యుడిని తీసుకుని ప్రతి వార్డులో అందరం కూడా సమిష్టిగా పోరాటం చేయాలన్న ఆలోచనతో ఈరోజు అందరికీ కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో మరి అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల అనుసారం అందరికీ కూడా వార్డులో అందరికీ పదవులు రావడం జరిగింది. మరి ఇచ్చిన పదవుల్ని అందరూ కూడా ఉపయోగించుకుని రాబోయే రోజుల్లో మన బీసీలందరం ఒకటే అని నిదానంతో ముందుకెళ్ళి మరి అటు మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఒక జిల్లా మన టౌన్ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు శివన్న గారి ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ బీసీ కమిటీ కూడా ఏర్పరచుకొని వాళ్ళ మా అధ్యక్షులు పెద్దలంక వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరియు మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి శివకుమార్ గారి సారథ్యంలో వాళ్ళందరం మేము ప్రమాణ స్వీకారం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇవాళ బీసీలకి పెద్దపేట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అదివరకు బీసీలు అంటేనే చిన్నచూపు చూసేవాళ్ళు, ఈరోజు బీసీలకి అది పెద్దపేట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరియు శివన్న గారు ఇవాళ తెనాల్లోనే కానీ మన రాష్ట్రంలోనే కానీ బీసీలు అంటే కాళ్ళు రగరేసుకుని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగే ప్రజాగళం సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగే ప్రజాగళం సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గం చుండూరు, అమృతలూరు, భట్టిప్రోలు మండలాల్లో గురువారం తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరిట కొల్లూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని, వేమూరు మార్కెట్ యార్డులో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు 3 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో రోడ్ షోగా కొల్లూరు ప్రధాన కూడలిలో ఉన్న గౌడపాలెం కాళీకృష్ణ దేవాలయం వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభ జరుగుతుందన్నారు. వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి ప్రతి నాయకుడు, కార్యకర్త తమ బాధ్యతగా తీసుకుని సభకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గానికి రాబోతా ఉన్నారు. ఇది ఎన్నికల ప్రచార సభ, ప్రజాగణం ప్రచార సభ. ఈ సభలోనే జన సమీకరణ ద్వారా మనం నియోజకవర్గం మొత్తానికి కూడా మంచి సందేశం ఇచ్చడం అవుతాం. అంటే మనం సాధ్యమైనంత వరకు సమీకరణగా దృష్టి పెట్టి జనాన్ని ఎంత సమీకరించగలిగితే అంత సక్సెస్ఫుల్గా సభ జరిగింది. దాని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం కోసం నేను ఈ కార్యక్రమం వేమూరు మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. వెంకటేశ్వర ప్రసాద్ గారి స్థలాలు అక్కడ నుంచి కొల్లూరు గౌడపాలెం దాకా కొల్లూరు ఊళ్ళో కూడా మా రోడ్డు మీద నేను ముందే బహిరంగ సౌదాల కోసం రోడ్డు మీద
విస్తృతమైన స్థాయిలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కూడా సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక బస్టాండ్ సమీపంలోని గ్రాండ్ సామ్రాట్ హోటల్లోని ఫంక్షన్ హాల్లో భారత్ వికాస్ పరిషత్ 2024-25 సంవత్సర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని గ్రాండ్ సామ్రాట్ హోటల్లోని ఫంక్షన్ హాలులో భారత్ వికాస్ పరిషత్ 2024-25 సంవత్సర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా నిర్వహించారు. నూతన కమిటీ అధ్యక్షునిగా పెనుగొండ వెంకటేశ్వరరావు, సెక్రటరీగా వై హరిపూర్ణ ప్రసాద్, ఫైనాన్స్ సెక్రటరీ పి.వి. రమేష్ బాబులతో కూడిన కార్యవర్గం పరిషత్ సౌత్ యూనియన్ సెక్రటరీ పురుషోత్తమ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా భారత్ వికాస్ పరిషత్ దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. గత సంవత్సరం ఏర్పడిన తెనాలి శాఖ మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నూతన కమిటీ మరింత ఉత్సాహంతో రానున్న రోజుల్లో పనిచేయాలని ఆకాంక్షిస్తూ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత చందు రామారావు, కౌన్సిలర్ గొడవతి శ్రీసాయి హరేరాం, అన్సారి శ్రీనివాసరావు, రూప్ చంద్ జైన్, దీపక్ జైన్, గోపాలం శ్రీనివాసరావు పలువురు సభ్యులు పాల్గొన్నారు. I have firm faith in the ideals, aims and values of the Parishad while following the Constitution, rules and directives of the Parishad with fervent loyalty, dedication and discipline. I will carry out the responsibilities in a manner which will. మరి ఎవరైతే సొసైటీలో మరి నీడీ పీపుల్ ఉండారు, ఎవరికైతే అన్యాయాలు జరుగుతున్నాయి, ఎవరైతే అక్కడ దోపిడీ జరుగుతుందో మరి దాన్ని అరికట్టడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడానికి మనలో మనం అందరం కూడా కలిసి ఒక మోటివేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మోటివేషన్ చేసి మనం ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక ఆదర్శంగా తయారవటానికి మన తెనాలి ప్రాంత బీవీపీ మరి రెడీ అవ్వటం, అతి తక్కువ టైంలో మరి మన సెక్రటరీ గారు, మన ప్రెసిడెంట్ గారు అనేక మెంబర్స్ని మోటివేట్ చేసి మన యొక్క తెనాలి ప్రాంత బీవీపీలో మరి మెంబర్గా చేయటం, మరి వాళ్ళందరినీ మోటివేట్ చేయటం ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నూతన కార్యవర్గ మరి సమావేశం జరుగుతుంది. దానిలో కూడా ఇదే ప్రాంతంలో మరొక్కసారి ఇంకొక 1 year మరి పాత వాళ్ళని ఎన్నుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, లేదా విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థుల కోసము వారి దేశ భవిష్యత్తుగా భావించి వారిని సరైన మార్గంలో భారతీయమైన చింతనతో వారిని పెంచడం కోసమని వారిని సరైన దిశానిర్దేశం ఇవ్వడం ద్వారా వారికి మంచి బాధ్యత కలగా దేశ పౌరులుగా తీర్చిదిద్దడంలో భారతదేశం గురించి తెలియజేయడము, దేశం యొక్క గొప్పతనం తెలియజేయడం ద్వారా వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో డెఫినెట్గా వారు దేశభక్తులు అవుతారు. ఆ దేశభక్తులు అవ్వడం కోసమని రకరకాలైన ప్రయత్నాలలో గ్రూప్ సాంగ్ కాంపిటీషన్సు, మంచి గురువులను సత్కరించడము, బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడము, ఇన్ని కార్యక్రమాలు గత 60 సంవత్సరాలుగా చేస్తూ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాం. అలాంటి సంస్థ మన తెనాలిలో సంవత్సరం లోపులో మొదలుపెట్టిన సంస్థ ఇక్కడ శాఖని మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా నడిచి అదే టీంని మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు కంటిన్యూ చేయడం కోసమని ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి అందరం కలిసాం. తదుపరి సంవత్సరం 24-25కి మేము మరలా పాత టీం ఎన్నిక కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెనాలిలో ఈ ఎన్జిఓ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేసి ఉన్నాం. వికలాంగులకి కాళ్ళు లిమ్స్ ఇవ్వడం కానీ, అలాగే భారత్ కో జానో లాంటి ప్రోగ్రాం చేయడం కానీ చేసి ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 24-25 సంవత్సరానికి కూడా మా నూతన కార్యవర్గం మరింత నూతన విధానాలతో నూతన సేవలతో మేము పనిచేస్తామని కోరుకుంటూ, తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు విశ్వమానవ శుభ్రతత్వాన్ని కోరుతూ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.
తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో రంజాన్ పండుగ వేడుకలను గురువారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని గ్రామంలోని ప్రార్థనా స్థలంలో ప్రత్యేక ప్రార్థనలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అందులో భాగంగా విశ్వమానవ సౌభ్రతత్వాన్ని చాటుతూ పాలస్తీన్ల కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కులమతాలకు అతీతంగా అందరూ ఇలాంటి యుద్ధాలను వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటూ ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనలో గ్రామ ముస్లిం సోదరులు, అలీనగర్ యువత పాల్గొన్నారు. जिसका इंतजार वो मेहमान आ गया, दुख दर्द के मारों का निगहबान आ गया, गुनाह की बख्शिश का ये मकाम आ गया, ऐ मोमिनो रहमत भरा रमजान आ गया। रोशन शहर है और महकती फिजाएं हैं, ये खुल्द से बहती हुई ठंडी हवाएं हैं। रमजान आ गया, रमजान आ गया। रोशन शहर है और महकती फिजाएं हैं, ये खुल्द से बहती हुई ठंडी हवाएं हैं। अल्लाह को पाने का मनाने का है समा, होठों पे हम दो नात के नगमे सजाए हैं। दुख दर्द के मारों का निगहबान आ गया, दुख दर्द के मारों का निगहबान आ गया, ऐ मोमिनो रहमत भरा रमजान आ गया। था जिसका इंतजार वो मेहमान आ गया, ऐ मोमिनो रहमत भरा रमजान आ गया, रमजान आ गया। है शाम सहर इसकी बरकतें और रौनकें, बरस रही है हर तरफ अल्लाह की रहमतें। रमजान आ गया, रमजान आ गया। है शाम सहर इसकी बरकतें और रौनकें, बरस रही है हर तरफ अल्लाह की रहमतें। है जिक्र इबादत का कुछ अजब सा ही मजा, तिलावते कुरान में है दिल की राहतें। फजर ज़ोहर असर हो मगरिब हो या इशा, फजर ज़ोहर असर हो मगरिब हो या इशा, सजदों में लज्जतें हैं रमजान आ गया। जिसका इंतजार वो मेहमान आ गया, दुख दर्द के मारों का निगहबान आ गया, गुनाह की बख्शिश का ये मकाम आ गया। ఈద్ పర్వదినం సందర్భంగా అందరికీ ఈద్ శుభాకాంక్షలు. మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరమణి అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా పాలస్తీనా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు ఎంత మానవం జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంత విధంగా మానవ హోమం జరిగినట్టు మనం ఎప్పుడు వినలేదు. ఎస్పెషల్లీ నిన్న యూఎన్ వాళ్ళ లెక్కల ప్రకారం అయితే 17,000 మంది చిన్నారులు అనాథలైపోయారు. 17,000 మంది చిన్నారులు గాజా స్ట్రిప్లో అనాథ పిల్లల్లాగా ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చనిపోయారు. దారుణంగా జరుగుతుందో ఆలోచించండి అందరూ. మనందరూ కోరుకునేది ఒకటే. ఇప్పుడు అందరూ ఈద్ పర్వదినాన మనం అందరం కోరుకుంటున్నది అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ మానవులందరూ సుఖశాంతులతో ఉండాలి. సుఖశాంతులతో సౌభ్రతత్వాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలని మా అందరికీ ప్రార్థన. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని. అదేవిధంగా రష్యా కూడా యుక్రెయిన్ మీద దాడి చేస్తుంది. సంవత్సరంన్నరగా దాడి చేస్తుంది. ఇలాంటివన్నీ విశ్వవ్యాప్తంగా వినాశనం తప్పితే ఇది మంచి కోసం కాదు. అందరూ కలిసి అందరు ప్రపంచ దేశాలు అందరూ కలిసి ఇలాంటి దేశాల మీద ఎవరైతే దారుణంగా దురాక్రమణలు చేస్తున్నారో వాళ్ళ మీద అందరూ కలిసి ముక్తఖండంతో ఖండించాలి. ఇది మా అందరి తరపున మనవి. అంటే అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్ అందరికీ. ఫ్రీ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాద్ర వెంకటేశ్వరరావు తెలిపారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం సంఘ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించడం ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజంలోని ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ మహిళలను విద్యలో ప్రోత్సహించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు పూలే చేసిన కృషి ఫలితమేనని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు మహిళలు పాల్గొన్నారు. 197 సంవత్సరాల కిందటే అతను దాదాపు బడుగు బలహీన వర్గాల యొక్క విద్యా అభివృద్ధితోనే అభివృద్ధి చెందుతారని ఆ రోజే గ్రహించి ఎక్స్పెషల్లీ ఆయన మహిళా విద్యాభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు చేసి తన భార్యనే ఫస్ట్ మహిళా విద్యావంతురాలుగా చేసి ఆ మహిళా ఉపాధ్యాయులుగా చేసి మహిళలందరూ విద్య అభ్యసిస్తే ఉన్నత స్థానానికి వెళ్తారని, అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెందిద్దని, పేద వర్గాలందరూ ఉన్నత వర్గానికి చెందాలంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు విద్యతోనే ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ధన అభివృద్ధి చెందిన తర్వాత విద్యావంతులుగా బాగా రాణిస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచే విద్య గురించి ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ వహించారు. బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా ఆయన్ని గురువుగా స్వీకరించి ఎందుకంటే ఆయన గురువుగా ఎందుకు స్వీకరించారంటే విద్యాభివృద్ధితోనే బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందుతారనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆయన గురువుగా స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమం మనం తప్పనిసరిగా ఒక బీసీగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన బాధ్యత మన పేరు ఉంది. ఎందుకంటే ఈ రోజున మనం వేస్తున్న ఈ యొక్క భోగభాగ్యాలు కానీ ఈ యొక్క రిజర్వేషన్ కానీ రావడానికి కానీ ఇట్లాంటి వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి ముందు పిలుపునిచ్చారు. మరి ఆనాటి అతను చిన్ననాటి వయసులోనే మరి వివాహం చేసుకొని తన భార్యని చదివించి మరి భారతదేశంలో స్త్రీ యొక్కకి చదవాలి, స్త్రీ యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే విద్యామంత్రాలు అయితేనే గొప్పగా ఉంటుందని చెప్పేసి తన భార్యని చదివించి ఆ రోజుల్లోనే మరి కుటీరాలు పెట్టి మరి విద్యాలయాల్లో చిన్న విద్యాలయాలు పెట్టి స్త్రీలను చదివించడంలో తన పాత్ర ఎంతైందని చెప్పొచ్చు. వారికి ఈరోజు మేము నివాళులర్పించుకోవడం మా బీసీ సంక్షేమ తరఫున ఘనంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని యంగ్ జనరేషన్ టీం సభ్యులు గురువారం దివ్యాంగునికి ట్రై సైకిల్ను అందజేశారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని యంగ్ జనరేషన్ టీం సభ్యులు గురువారం దివ్యాంగునికి ట్రై సైకిల్ను అందజేశారు. స్థానిక బోస్ రోడ్లోని వీనస్ హాల్ వద్ద నాగేశ్వరరావు అనే దివ్యాంగునికి యంగ్ జనరేషన్ టీం సభ్యులు ట్రై సైకిల్ను అందజేసి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా టీం ప్రతినిధి సాధిక్ మాట్లాడుతూ దివ్యాంగుడు నాగేశ్వరరావు ట్రై సైకిల్ అందివ్వమని కోరగా తమ టీం సభ్యులు స్పందించి 10,000 రూపాయల విలువ చేసే ట్రై సైకిల్ను అందించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో టీం సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సాధిక్ పేర్కొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని వీనస్ థియేటర్ దగ్గర నాగేశ్వరరావు అనే 58 ఏళ్ల వృద్ధుడికి గత 27 సంవత్సరాల నుంచి పోలియో వచ్చి 2 కాళ్ళు అనేవి పడిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో ఆయన మమ్మల్ని సంప్రదించి మీరు ఇట్లా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా ఇలా ఒక ట్రై సైకిల్ అనేది దానం చేయగలరని అడగగా ఈరోజు సమాచారం వచ్చిన వెంటనే మేము స్పందించి ఆయన పరిస్థితిని చూసి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున మేము ఈరోజు ఆయనకు ఒక ట్రై సైకిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఇలానే ఈయనకి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ఎలాంటి వారికైనా ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఖచ్చితంగా ఎవరికే సహాయం కావాలన్నా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ. మరి సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు పేదవారికి దగ్గరుండి మరి సొసైటీ వ్యవస్థాపకులు సాధికు చిన్నవాడైనా కూడా తన మిత్రబృందంతో చదువుకుంటా ఉన్నాడు. ఇప్పటికి కూడా మరి దాదాపుగా 800 పైచులకు సేవా కార్యక్రమాలు జనరేషన్ ద్వారా చేయడం జరిగింది. మరి ఈ రోజున రంజాన్ పండుగ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన నాగేశ్వరరావు అనే ఒక దివ్యాంగుడు దాదాపుగా 58 సంవత్సరాలు ఉంటాయి. మరి వారికి మరి ట్రై సైకిల్ కావాలని వారికి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజున వారికి బహుకరించడం జరిగింది. చాలా సంతోషం. చిన్నవారైనా కూడా ఒక సదుద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు చేసి ఇటువంటి జనరేషన్ సొసైటీకి అందరూ అండగా ఉండాలని, తమ వంతు సహాయం కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మాలాంటి అవిటి వాళ్ళకి ఇలాంటి మంచి మనసులుండి మాకు మంచి సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత చేసుకుంటున్నాను. నేను ఒక 15-20 రోజుల క్రితం చెప్పాను, ఎమ్మటే స్పందించి నా దగ్గరికి 2-3 సార్లు వచ్చి ఓకే చేశారు. కార్యక్రమంలో న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, క్రికెట్ కోచ్ ఎస్కే మాలిక్,
టీం సభ్యులు సద్దాం హుస్సేన్, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి ఇరువురు తెనాలి చెంచుపేటలోని 30, 31, 32 వార్డుల్లో గురువారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి ఇరువురు తెనాలి చెంచుపేటలోని 30, 31, 32 వార్డుల్లో గురువారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెనాలి ప్రాంత అభివృద్ధి కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ కు గాజు గ్లాసుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో కేసరి వెంకట కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో గురువారం పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో కేసరి వెంకట కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో గురువారం పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసరి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు కేసరి లక్ష్మారెడ్డి, పెద్ద కాశంల జ్ఞాపకార్థం సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద నిరాశ్రయులకు అన్నదానం అందించడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పేదలకు సాయం అందివ్వాలని పేర్కొన్నారు. కేసరి శివరామిరెడ్డి మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కేసరి ఆదిలక్ష్మి, కేసరి లక్ష్మణ్ రెడ్డి, గాయం తిరుపతి రెడ్డి, తిరుపతమ్మ, పోతూరి వెంకటేశ్వర రెడ్డి, పలువురు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మగారు కేసరి పెదకాశమ్మ గారు చనిపోయి 15 సంవత్సరాలైంది. మా నాన్న, మా అక్క, మా బావ అందరికీ కలిపి ఈ రోజున భోజనం తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర కుర్రాశ్రీని ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరూ కూడా పేదలకు ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులైన కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారు, మేము, మా బంధువులంతా కలిసి మా అమ్మగారు, మా నాన్నగారి నృత్యార్థం ఈరోజు అన్నదానం పేదలకు అన్నదానం ఏర్పాటు చేయమైంది. ఆ కూతుర్లు కానీ, కొడుకులు కానీ ఏదో కారణం చెప్పి తల్లిదండ్రులను వదిలించుకోవటం గొప్పేమీ కాదు. ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళని భరించి వాళ్ళకి అన్నం పెట్టడం చాలా గొప్ప. బతికున్నప్పుడే, చనిపోయిన తర్వాత కూడా వారి పేరు చెప్పి 10 మందికి అన్నదానం చేయడం ఎంతో విశేషం. దీనికి ప్రోత్సహిస్తున్న కుర్రాశ్రీని గారికి అభినందనలు తెలుపుతున్నాం. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో బీసీ నవ చైతన్య సేవా సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రంను సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో బీసీ నవ చైతన్య సేవా సంఘం అధ్యక్షులు మేడిబెన గంగా యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రంను సీనియర్ న్యాయవాది తాడిబెన శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం న్యాయవాది శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గంగా యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బాటసారులు, ప్రజలు చలివేంద్రంను సద్వినియోగించుకోవాలన్నారు. బీసీ సంఘ అధ్యక్షులు మేడిబెన గంగా యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున చలివేంద్రం ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. చలివేంద్రం నందు మంచినీటితో పాటు పర్వదినాల రోజున మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ పట్టణ యువజన అధ్యక్షులు ఆరాధుల శివ యాదవ్, నాయకులు కరేటి రవి, కె వెంకటేశ్వరరావు, దానబోయిన వెంకట నరసయ్య, ఎం భీష్మపాములు, పి యలమంద, రమణ, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. మేడిపోయిన గంగా యాదవ్ వారి మిత్రమండలి ఇక్కడ ఈ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గంగా యాదవ్ గత కొన్ని సంవత్సరాల నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజాసేవకి అంకితమై ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. అదేవిధంగా ఈ రోజున పెద్ద ఎత్తున మరి గంగా యాదవ్ గారి యొక్క మిత్రమండలి పాల్గొని ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదాచారులకు, ఇక్కడి ప్రజలకు మరి దాహార్తి తీర్చడానికి మరి ఆయన ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా హర్షించదగినటువంటి విషయము. జయంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వంతెన దగ్గర
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ నవ చైతన్య సేవా సంఘం అధ్యక్షులు గంగా యాదవ్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులందరూ వచ్చి దీన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా రంజాన్ వేడుకలు. ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి లోక్ సత్తా మద్దతు తెలపడం ఆనందదాయకం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.